దాదాపు 6 నెలల క్రితం సలార్ మూవీతో సందడి చేసిన పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ మిగిలిన హీరోల కన్నా ముందుగానే లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ అయిన కల్కి 2898 ADM సినిమాతో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధమయ్యాడు. గురువారం వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమవుతూ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను దక్కించుకుంది. ఒకసారి ఏరియాల వారీగా సినిమా సాధించిన వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే నైజాంలో 70 కోట్లు, సీడెడ్ లో 27 కోట్లు, వైజాగ్ లో 24 కోట్లు, ఈస్ట్ లో 15 కోట్లు, వెస్ట్ లో 11 కోట్లు, గుంటూరులో 12.5 కోట్లు, కృష్ణాలో 13 కోట్లు, నెల్లూరులో 7.5 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 180 కోట్ల వాల్యూ బిజినెస్ ను దక్కించుకుంది. కర్ణాటకలో 28 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, కేరళలో 6 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 85 కోట్లు, ఓవర్సీస్ లో 70 కోట్ల వరకు బిజినెస్ ను సాధించిన ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 385 కోట్ల మమ్మత్తు ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకొని తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైమ్ టాప్ 2 బిగ్గెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించి సంచలనం సృష్టించింది. కాగా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే వరల్డ్ వైడ్ గా 388 కోట్ల వరకు షేర్ ను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగా చాలా ఏరియాలలో సినిమాను అడ్వాన్స్ బేస్ మీద రిలీజ్ చేయగా ఒకవేళ నష్టం కనుక వస్తే మేకర్స్ ఎంత నష్టం వస్తే అంత అమౌంట్ ను బయ్యర్స్ కి రిటర్న్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ అగ్రిమెంట్ మీద సినిమాకు రికార్డు లెవెల్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ భారీ టికెట్ రేట్లు, స్పెషల్ షోలు, భారీ రిలీజ్ ఇలా అన్ని అడ్వాంటేజ్ల నడుమ సోలో రిలీజ్ ను దక్కించుకున్న కల్కి మూవీ బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటే ఈ వాల్యూ బిజినెస్ ను అందుకునే అవకాశం పుష్కలంగా ఉంటుంది. మరి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.